దాని మీద ఒక ఇన్నోసెంట్ భర్త ఒక ఉన్నటువంటి ఆయనకి ఇబ్బంది చేస్తున్నాయి. ఏ రకంగా ఫ్యామిలీ విడిపోయింది, వాళ్ళు ఏ రకంగా ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు అనేది చాంద్ చౌదరి అయితే చాలా క్రేజీగా చాలా గ్లామరస్ గా అద్భుతంగా నటిస్తుంది. సో సంజీవ్ రెడ్డి అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. శ్రీకాంత్ రెడ్డి కూడా హీరో నటించారండి. సో మెయిన్ గా మురళి ఆయన నుంచి మాట్లాడాలి, చాలా అద్భుతంగా నటిస్తాడు. సో ఫాదర్ మ్యాన్ గా అయితే చాలా క్రేజ్ అనిపిస్తుంది, నాకు నచ్చింది. సో మళ్ళా బీజేపీలో ఉన్నటువంటి అదే మేనేజర్ తీసుకొచ్చి ఆయనకు అంటగట్టడం అనేది చాలా క్రేజ్ అనిపిస్తుంది. నేను నేర్చుకున్నాను లేదు, కాన్ఫిడెంట్ ఎంచుకోండి. దయచేసి ఎక్కువ ఫోన్ వాడకుండా ఫోన్ దూరం చేశారు. ఇంకా అసలు చెప్పదగ్గ మూవీ అండి ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎస్పెషల్లీ అందరూ కలిసి చూడదగ్గ మూవీ. వల్గరిటీ అస్సలు ఏమనిపించలేదండి. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోయిన్ ఆవిడ కూడా చాలా సినిమాలు చేసింది. హీరో గారు కొత్త అయినా సరే చాలా బాగా చేశారు మూవీ. ప్లెజెంట్ గా ఉందండి. అంటే బొమ్మరీలు చూసినప్పుడు మనకి ఏ ఫీల్ అయితే వచ్చిందో ఎక్కడ వల్గారిటీ లేకుండా చాలా సాఫ్ట్గా వెళ్ళింది మూవీ. మల్లీశ్వరి, బొమ్మరిల్లు ఈ టైప్ మూవీలు చూసినప్పుడు జనానికి ఏమనిపిస్తుంది అంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, హెల్తీగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ మూవీ చాలా హెల్తీగా ఉంది, అందరూ చూడదగ్గ బాగుంది. అంటే సౌత్ ఇండియా కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం బ్లాక్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోయింది, కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం బ్లాక్ ఉంది. అండ్ జనరల్ పాయింట్ అంటే ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా ఐఎస్ సెంటర్ ఇవన్నీ ఎదుర్కొన్నాయి. మనం తెలుసుకోవాలి, కొన్ని అలవాటు మార్చుకోవాలి. సో అదే పాయింట్ మీద తీసుకొచ్చారు. జనరలైజ్ పాయింట్ ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కాన్సెప్ట్ ఉంది. పర్ఫార్మెన్స్